నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ సీనియర్ డైరెక్టర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ నటి కుమార్ గారితో పాటు ఇవాళ మనం ఉన్నాం. సార్ దగ్గరికి వచ్చాం, మాట్లాడదాం రకరకాల విషయాలకు సంబంధించి. సార్ నమస్తే. నమస్తే నమస్తే అండి. సార్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా చాలా రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. మీతో పిచ్చపాటికి మారదామని వచ్చాను. తప్పకుండా. ఇన్ఫ్యాక్ట్ సార్, పిఠాపురానికి సంబంధించి మరో పవర్ సెంటర్గా నాగబాబుని మళ్ళీ ప్రవేశపెట్టారు. అందులో అఫ్ కోర్స్ ఆల్రెడీ ఆయన పర్యటన చేస్తున్నారు, శంకుస్థాపనలు అండ్ చాలా చాలా అక్కడ కార్యక్రమాలు అవి జరుపుతూ ఉన్నారు. అయితే రీసెంట్గా గత 2 రోజుల నుంచి గొడవలు కూడా జరుగుతున్నాయి. ఆయన పర్యటనలతో పాటు ఎక్కడికి వచ్చినా జై జై వర్మ, జై జై టీడీపీ అంటూ కూడా వినబడుతుంది. ఎలా చూడొచ్చు, ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే ఒకటి ఉందండి, ఇక్కడ మనం 2 విషయాలు తీసుకోవచ్చు. సార్, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వర్మ గారు కూటమి అనేది, కూటమి ఎప్పుడైతే పూర్తయిందో కూటమిలో ఆయనకి సీట్ రాలేదు. ఆయనకి సీట్ రానప్పుడు ఆమె ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు. ఇంటి బయటకు వచ్చిన న్యూస్లో చెప్పగలుగుతాం, లోన్ ఏం జరిగిందని మనం చెప్పలేం. తర్వాత అన్ని నేను నా బాధ్యత అంతా, గెలుపు ఓటమి బాధ్యత నేను వర్మ గారికి అప్పచెప్తున్నాను బహిరంగంగానే చెప్పాను. ఓకే, ఆయన కూడా అదే ప్రకారంగా తీసుకొని గెలిపిద్దామనే ప్రయత్నంతో చేశారు అనేది మనకు బయట కనబడింది. ఇది మనకు తెలిసిన ఇంటర్నల్లో ఇప్పుడు విషయాలు ఏంటంటే, ఎక్కడో ఏదో ఎలక్షన్ 3-4 days బిఫోర్ ఎక్కడో ఏదో జరిగింది జనసేనకి, వర్మ గారికి, నాట్ ఓన్లీ టీడీపీ, టీడీపీని వెనకేసుకొస్తున్నారు. జనసేనకి వర్మ గారికి ఏదో జరిగింది. అది ఏం జరిగింది అనేది ఎవరు బయట పెట్టట్లే. దాన్ని వర్మ గారు ఇంద్రుడు చంద్రుడు ఇంతటివాడు అంతటివాడు అన్న పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తలేదు. తర్వాత ఆ 4 days తర్వాత ఆయన పేరు ఎత్తలేదు. ఓకే, ప్రస్తావన రాలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇస్తాననేది మాట ఎత్తలేదు. ఆయన సైలెంట్ అయ్యారు. అదేదో డిప్యూటీ సీఎం గారు ఏదో అక్కడ మొత్తం జరిగిన సిచ్యువేషన్ ఏదో చెప్పారు. చెప్పిన తర్వాత కొంచెం బ్యాక్అవుట్ అయ్యారు అనేది ఇంటర్నల్గా చర్చించుకునే విషయాలే తప్ప ఎవరు బయట మాట్లాడేంత ధైర్యం లేదు, సాహసం లేదు. లోకేష్ గారికి కూడా చెప్పారు. లోకేష్ గారికి కూడా చెప్పిన తర్వాత ఎమ్మెల్సీ ఆగిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మనం 2 ఆలోచించుకోవాలా. జనసేనకి టీడీపీకి ఎప్పుడు గొడవలు లేవు. ఆంధ్రప్రదేశ్లో సంఖ్యతగా 15 సంవత్సరాల గవర్నమెంట్ నడుపుతాం. ఆయన సీఎం అండ్ డిప్యూటీ సీఎంగా ఆయనే నొక్కి ఒక్కాడించారు. దాంట్లో ఏ డౌటు లేదు. దాంట్లో ఎక్కడా కూడా విభేదాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఇక్కడ అయిపోయింది. మళ్ళా 14 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం అప్పుడు, ఇది జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో పెడతప్పుడు పేరున పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పేరున అందరికీ ధన్యవాదాలు తెలిపి, ఇది గెలుపు అనేది పవన్ కళ్యాణ్ గారిది ముందే డిసైడ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని చూసే ఓటేశారు. మేమందరం నిమిత్త మాత్రమే వచ్చి మేము ఓన్లీ జస్ట్ కూర్చొని నించున్నాం తప్ప మేము గెలిపించాము అంటే వాళ్ళ కర్మ అన్నాడు నాగబాబు. ఆ మాట అనకూడదు, అంటే వాళ్ళ కర్మ అని అనొద్దు. ఎందుకంటే గుడిలో దేవుడు ఉంటాడు. దేవుడు గుడి తాళం తీసి శుద్ధి చేసి మొత్తం టోటల్గా అంతా దీప నైవేద్యాలని పూజారి పెట్టాలి. పూజారి పెట్టిన తర్వాత ప్రజలంతా వచ్చి ఆయన దర్శించుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు దేవుడు లాంటి వారే, నేను కాదని చెప్పట్లే, నేనేమో ఆయన తప్పు మాట్లాడట్లే. కానీ ఆయనకు కూడా ఒక ఏజెంట్ కావాలి. ఆయనకు కూడా ప్రచారం చేయడానికి ఆయన ఏంటో చెప్పడానికి కావాలి. ఆ ఓటు తీసుకెళ్ళడానికి ఓటు కావాలి, ఆ ప్రజలు కావాలి. ఆ ప్రజల దగ్గరుండి ఓటు వేయించడానికి మన ప్రచార సామాగ్రి, మన ప్రచార కర్తలు కావాలి. దాంట్లో ఒకటి వర్మ అయి ఉండొచ్చు. ఈజ్ అ వర్మీస్ ఫ్యామిలీ, ఈజ్ అ పిఠాపురం, ఈజ్ అ వెరీ సీనియర్, ఇండిపెండెంట్గా కూడా గెలిచాడు. ఆయన్నే కాదు, మీరు ఎంటైర్ మనుషులు అందరినీ కూడా అవమానించారు. దాంట్లో ఆయన తప్పు కూడా ఉంది. ఎవరు నాగబాబు పారిశుద్ధ్య కార్మికులకు కూడా ధన్యవాదాలు తెలిపిన, అదే అందరికీ చెప్పిన ఆయన. అంటే నేను ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. తప్పు ఉంది నాగబాబు గారిది, ఒప్పుకోక తప్పదు. కానీ అంత కోపతాపాలతో, అంత ఆవేశంతో మీ కర్మ అని అన్నాడు అంటే అక్కడ ఏదో అంత బలమైన కారణం జరిగి ఉండొచ్చు. నాట్ ఓన్లీ టీడీపీ, వర్మ గారికి వాళ్ళకి ఏదో 4 రోజుల ముందు జరిగింది. ఇది జరిగింది బయట పెట్టకపోతే టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వర్మ గారు ఏమైనా తప్పు చేశారా, మీరు బయట పెట్టండి. టీడీపీ తప్పు చేసిందా, బయట పెట్టండి. టీడీపీ వాళ్ళు ఏంటి, ఇప్పుడు వచ్చి మీరు వర్మ గారిని ఇలాగ అన్నారు కాబట్టి జై జై వర్మ, జై జై వర్మ అనుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వర్మ గారిని
ఒక చూసి చూడనట్టు వదిలేస్తున్నారు టీడీపీ ఆయన పై నాయకులు. ఎవరు ఒక చంద్రబాబు గారు, లోకేష్ గారు పట్టించుకోవట్లేదు. ఇక్కడ కార్యకర్తలు ఆయనకి ఎక్కువ ఉంది, కార్యకర్తల బలం ఎక్కువ ఉంది. ఏ మాట చెప్పినా అయితే ఆ బలాన్ని, ఆ బలహీనతను ఏంటో మీరు చెప్పాలి. అంటే జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అంత ప్రేమతో మీకు గెలుపు ఓటములు అప్పచెప్పిన మీరు నా కర్మ అంటానికి మీ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళా అసలు ఆమె పేరు కూడా ప్రస్తావించడానికి ఇష్టం లేకుండా అందరికీ ధన్యవాదాలు తెలిపిన వ్యక్తి, మరి అంత మంచి వ్యక్తి, మరి ఆయనకి ఎందుకు చెప్పలేదు అనేది ఇది ప్రజల ప్రశ్న. ఆ ప్రశ్న జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారో, నాదెండ్ల మనోహర్ గారో, లేకపోతే ఆ నాయకులు ఇన్ఛార్జ్ ఎవరో ఒకరు బయట పెడితే ఇక్కడ కార్యకర్తలు ఫుల్ స్టాప్ పెడతారు. లేదనుకుంటే టీడీపీ వాళ్ళైనా పెద్ద అధినాయకులైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఏదో అంత బలమైనది జరగకపోతే ఆయన ఎమ్మెల్సీ ఆగదు, లేకపోతే ఆయనకు ప్రాధాన్యత ఆగదు. ఆయన లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంత ప్రాణంగా చూసుకునే వ్యక్తిని మళ్ళా పేరు కూడా ఎత్తకుండా ఉండదు అనేది నా అనుమానమే కాదు, ఇది పిఠాపురం ప్రజల అనుమానమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం. నెంబర్ 1, ఇక్కడ టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి ఏ తగాదాలు లేవు, మళ్ళా చాలా క్లారిటీ ఇస్తున్నాను. రెండోది నాగబాబు గారు అని చెప్పండి, నా కర్మ అనే బదులు నా కర్మ కాదు, ఒక వ్యక్తి ఇలా చేశాడు, ఒక వ్యక్తి ఈ విధంగా చేశాడు, ఈ తప్పు జరిగింది, ఆ తప్పు నాకు తెలుసు, క్రెడిట్ కాదు అది నాకు తెలుసు, ఏంటి అని నాకు తెలుసు, కానీ నేను చెప్పలేము, నేను చెప్పకూడదు, నేను చెప్పకూడదు, చెప్పవలసిన వాళ్ళే చెప్పాలి. అది తప్పు జరిగింది అనేది ఇంటర్నల్గా ఒక వైరల్ అవుతుంది. ఆ వైరల్ అవుతుంది ఏంటి అనేది అది నిజం అబద్ధం మనకు తెలియదు. అది నిజం అని చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, అబద్ధం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇది ఒక 2 పార్టీలకి గొడవగా కాకుండా ఆ వ్యక్తిని మరి నిజంగా అది జరిగిందా, అది జరిగితే ఆయన దూరం పెట్టారు అనేది కావాలి. దాంట్లో ప్రశ్న వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు దాని ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అది, అంతే కదా. ఇక్కడ వర్మ గారి దగ్గర పాప కార్యకర్తలకు ఏం తెలుస్తుంది, కార్యకర్తలు ఏంటంటే మా టీడీపీని మమ్మల్ని దూరం పెడుతున్నారు, మా వర్మ గారిని దూరం పెడుతున్నారు అనుకుంటున్నారు. కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, వారికి తెలియకుండా ఏం జరగట్లేదు, అందరికీ తెలుసు. కానీ అది ఆయనకి తెలుసు, వర్మ గారికి కూడా తెలుసు, ఎందుకు దూరం పెట్టారు అనేది అన్నీ తెలుసు. ఈ కార్యకర్తలకు పాపం తెలియదు. కనుక దాన్ని ఎంత ఎర్లీ అంత పాసిబుల్ కూటమి ప్రభుత్వం డిస్ప్యూట్స్ రాకుండా అది బయట పెడితే, టీడీపీ జనసేన బయట పెడితే బాగుంటుంది అనేది నా మనవి. రెండోది ఏంటంటే కలకాలం టీడీపీ జనసేన కూటమి కలిసి ఉండాలనే కోరుకుంటాం. అవునండి, కలకాలం ప్రజలకు మంచి చేయాలనే కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ గారే మంచి చేయకపోతే నాకు తెలిసి ప్రపంచంలో రాజకీయ నాయకుడు ఎవరు మంచి చేయలేరు. అయితే అది చేస్తారని పిఠాపురం ప్రజలు నమ్ముతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు. అలా జరగాలి అంటేప్పుడు ఈ జై వర్మ అన్న కార్యకర్తలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీ మీద, జనసేన మీద ఉంది. ఎందుకంటే 2 పార్టీలు కూటమితో చక్కగా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 2 విధాలుగా జెండాలు జిందాబాద్ పవన్ కళ్యాణ్, జిందాబాద్ జై వర్మ అనకూడదు. కనుక దాని క్లారిటీ షార్ట్లీ ఇచ్చేస్తే అక్కడ ఫుల్ స్టాప్ పడుతుందనేది నా ఉద్దేశం. దయచేసి ప్రజలకు అర్థమైంది, పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులకు అర్థమైంది, టీడీపీ పెద్దలకు కూడా అర్థమైంది. కనుక దీన్ని ఎంత బేగా ఫుల్ స్టాప్ పెడితే నా అభిమానులు అందరూ కూడా అంత బేగా వాళ్ళకి అర్థమవుతుందని ఉద్దేశం. కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నట్ కుమార్. ఓకే సార్.